హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో ఏంటంటే మా చిన్న బాబుకైతే ఆ రోజు పుట్టు వెంట్రుకలు చేశామన్నమాట. అందుకని చెప్పేసి నేనైతే వీడియో తీసుకున్నాను. ఇక మేమందరం రెడీ అయిపోయాము. మా ఇంటి దేవుడు వెమ్లవాడ రాజన్న కాబట్టి మేమైతే అక్కడే పుట్టు వెంట్రుకలు తీస్తాము. ఇలా వెండితో చేసిన శివలింగం మరియు ఇత్తడి గంట అయితే కొనుక్కొచ్చేసానన్నమాట. వీటిని మేమైతే హుండీలో వేస్తాం. మేము వెమ్లవాడకి వెళ్ళిన ప్రతిసారి శివలింగం అయితే తీసుకెళ్తాము, వెండితో చేసింది. ఆ వెండి లింగాన్ని మేమైతే హుండీలో వేస్తాము. యాక్చువల్ గా ముందు రోజు వెళ్ళే నిద్ర చేయాలన్నమాట వెమ్లవాడలో. కానీ మా బాబుకి గాతవారం కాబట్టి ఓన్లీ పుట్టు వెంట్రుకలు తీసే రోజే మేమైతే బయలుదేరాము ఇంటి నుండి. అది కూడా అయ్యగారు 10:30 తర్వాత తీయమన్నారు. అందుకని చెప్పేసి మేమైతే 8:30 అనుకుంటా ఆ టైంకి అయితే బయలుదేరాము. ఇక నాకైతే అన్న తమ్ముళ్ళు లేరు కాబట్టి మా తోటి కోడలు వాళ్ళ అన్నయ్య అయితే వచ్చారు వెంట్రుకలు తీయడానికి. ఇక మేము వెళ్తూ ఉంటే లక్కీ బాబు చూడండి ఎంత ఎంజాయ్ చేశాడో రోడ్లను చూస్తూ. వెమ్లవాడ వెళ్లే దారిలో ఇలా నల్లగొండ అనే ఊరు వస్తుంది. అక్కడ జాతర జరుగుతుంది అనమాట. మేము వెళ్ళినప్పుడు శివరాత్రి కన్నా ముందైతే వెళ్ళాం మేము. ఇదిగోండి ఇక్కడ గుట్ట ఉంది కదా, దీని మీదనే దేవుడైతే ఉంటాడు. నల్లగొండ గుట్ట మీద అయితే లక్ష్మీ నరసింహస్వామి గుడి ఉంది. అది ఇటు సైడ్ మా సైడ్ అయితే బాగా ఫేమస్ అన్నమాట. అందరూ వెళ్తారు. ఎవ్రీ ఇయర్ అక్కడ జాతర అయితే జరుగుతుంది. ఇక మేమైతే వేములవాడ చేరుకున్నాము. ఇదిగోండి ఈ కమాన్ నుండి వేములవాడ రాజన్న గుడికి అయితే వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ కనిపిస్తున్న రూమ్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఏంటంటే మనకి దేవాలయంకి సంబంధించిన రూమ్స్ అన్నమాట. బయట ప్రైవేట్ గా రూమ్స్ కాకుండా మేమైతే ఇందులోనే ఉంటాం ఎప్పుడు వచ్చినా కూడా. ఈ రూమ్స్ అయితే చాలా పెద్దగా ఉంటాయి. మీకు లోపలికి వెళ్ళిన తర్వాత వీడియో తీసి చూపిస్తాను. చూస్తున్నారుగా ఈ ప్లేస్ ఎక్కడంటే భీమేశ్వర ఆలయం దాటిన తర్వాత ఉంటుంది. అలాగే ఇక్కడ ముందు అన్నదాన సత్రం ఉంటుంది. ఎవ్రీ డే అక్కడైతే అన్నదానం చేస్తారు. చూస్తున్నారు కదా, ఇదైతే అన్నదాన సత్రం. ఇక మా పెద్దోడి జుట్టు చూడండి, చిన్నబాబు గుండు తర్వాత పెద్దోడి కటింగ్ ఉందిగా. చాలా చలి పెడుతుందని చెప్పేసి అట్లనే ఉంచినాం కటింగ్. ఇక మా చిన్నబాబు వెంట్రుకలు రూమ్ లోనే తీసుకుని మేమైతే గుడికి వెళ్ళి దర్శనం చేసుకుంటాం అన్నమాట. మేము వెళ్ళిన రూమ్స్ అయితే ఇవి. వీటైతే పార్వతీపురం గదులు అంటారు. ఇవి 16 గదులు అనుకుంటా ఇందులో. ఇక మేము ఫస్ట్ ఫ్లోర్ లో దిగాము. మా రుద్రతేజ్ క్యాప్ ఎలా ఉంది చెప్పండి. మా చిన్న బాబుతో ఉఫ్ అనగానే ఇలా గుండు వచ్చేస్తుంది కదా, అలాగా ట్రెండింగ్ వీడియో ఉండే కదా అంతకు ముందు. అలా ట్రై చేశాను. కాకపోతే గుండు తీసిన తర్వాత మళ్ళీ ఆ వీడియో తీసుకోవడం అయితే మర్చిపోయాను నేను. ఇక చూడండి పార్వతీపురం గదులు అయితే ఇలా ఉంటాయి. సారీ, వాష్రూమ్ కూడా చాలా పెద్దగా ఉంటది, చూపించడం మర్చిపోయాను నేను. ఇక 10:30 దాటిన తర్వాత మంగళయ్య అయితే వచ్చాడు. ఇక గుడి కూడా మధ్యలో క్లోజ్ చేస్తారు కదా, అలాగని మేమైతే ఫాస్ట్ గా కానిచ్చేసాము. ఇక మా అన్నయ్యకి బొట్టు పెట్టి బట్టలు అయితే పెడుతున్నారు మా వారు. ఇక ఫస్ట్ బొట్టు పెట్టిన తర్వాత బట్టలు పెట్టాక మళ్ళీ బొట్టు పెడతారు. ఈ ఆచారం ఎంతమందికి తెలుసు కామెంట్ చేయండి. ఇక మా చిన్న బాబుకి అయితే పాత డ్రెస్ వేసేసాము. మా లక్కీ బాబుది ఇది డ్రెస్. ఎందుకంటే వెంట్రుకలు తీసిన డ్రెస్ ఉంటుంది కదా, అది మనం ఇంటికి తీసుకెళ్లరాదు. సో దాన్ని తీసుకెళ్లి మనం ఇక డస్ట్బిన్ లో వేసేయడమే అక్కడనే. వెంట్రుకలను రింగ్ లో పెట్టి తీస్తారనమాట, ఒక 5 కత్తెర్లు. అలాగా మా చిన్నోడు వెంట్రుకలు చిన్నగా ఉన్నాయి కాబట్టి ఎన్నిసార్లు రింగ్ అనేది జారిపోయిందో, మాకైతే మస్తు నవ్వొచ్చింది. ఇక మా చిన్నోడు ఎంత క్యూట్ గా కూర్చున్నాడు చూడండి, ముద్దపప్పులాగా. ఇలాగా మంచిగా గుండు తీసుకున్నాడు స్టార్టింగ్ అయితే. తర్వాత వెనకాల దియ్యంగా ఉన్నదిగా ఓ ఫుల్ ఏడ్చిండనమాట. ఇక మా చిన్నోడు గుండు తీసుకుంటూ ఉంటే మా లక్కీ బాబు ఫేస్ చూడాలి. వాడు కూడా ఏడ్చేటట్టే ఉన్నాడు అనుకున్నాను, కానీ ఏడవలేదు, సైలెంట్ గా అలాగే చూస్తూ ఉన్నాడు అనమాట. ఇక గుండు తీయడం మొత్తం అయిపోయింది. అయిపోయిన తర్వాత మంగళయ్యనైతే ఇలాగా కుడుకని నెత్తి మీద విరిచాడు. ఇక మా చిన్న బాబుకైతే మేము స్నానం చేయించి గుండుకి చల్లగా ఉంటుందని చెప్పేసి గంధం పూసాము. ఇలాగా మా వారైతే ఎత్తుకుని వెళ్తున్నారనమాట. వీళ్ళిద్దరి డ్రెస్సులు అయితే సేమ్ కలర్స్. నేను ఫస్ట్ క్రై యాప్ లోనే ఆర్డర్ చేశాను. బాగున్నాయి కదా ఫ్రెండ్స్. ఇక ముందు మా వారు మా చిన్న రుద్రని ఎత్తుకొని నడుస్తూ ఉంటే నేనైతే వెనకాల మా పెద్దోడిని ఎత్తుకొని నడిచాను కొద్దిసేపు. మా పక్కకున్న గదులు కూడా రెంట్కి ఇచ్చేవి అన్నమాట. అవి కూడా దేవాలయానికి సంబంధించినవే. ఇక మేమైతే ఈ ప్లేస్ నుండి నడుచుకుంటూ గుడి లోపలికి అయితే వెళ్ళిపోయామన్నమాట. మేము ఎప్పుడు కోడెని కట్టేస్తాం కాబట్టి కోడె టికెట్ అయితే కొనుక్కున్నాము. ఇక మా లక్కీ బాబుని ఎత్తుకుని నేనైతే మధ్యలో ఉరుక్కుంటా కూడా వెళ్ళాను. వాడైతే చాలా నవ్వాడనమాట. Oh my god.
చూస్తున్నారు కదా, మా వాళ్ళైతే ఇక్కడ నిల్చున్నారు. మా అన్నయ్య కొబ్బరికాయ తేవడానికి అయితే వెళ్ళారు. అందుకని చెప్పేసి టైం ఉందని ఇక్కడ నిల్చోబెట్టాను కావాలనే, ఫోటో తీయడానికి. ఎక్కువ ఫొటోస్ తీసుకోవడానికి అయితే ఇష్టపడరు మా వారు. అందుకని చెప్పేసి నేనే మా వాళ్ళని ఎప్పుడు ఫోటో తీస్తూ ఉంటాను, వీడియో తీస్తూ ఉంటాను. ఇక మా దర్శనం అయితే పూర్తయిపోయింది. గుడిలో అయితే వీడియో తీయకూడదు కాబట్టి నేనైతే చిన్నగా సైడ్ కి ఉండి జస్ట్ మా బాబు పడేటట్టు అయితే వీడియో తీసాను అంతే. వెమ్లవాడకి వెళ్ళిన వాళ్ళు ఈ ఫ్యాన్ ని గమనించారో లేదో, నాకైతే చిత్రంగా అనిపించింది అంత పెద్ద ఫ్యాన్ చూసి. ఇక మా వాళ్ళు కోడిని కట్టినప్పుడు ఇలాగా ఫొటోస్ అయితే తీసాను. ఇక మేమైతే పోచమ్మ గుడికి, భీమేశ్వరాలయంకి వెళ్ళడానికి ఇలాగా నడుస్తూ ఉన్నాం అన్నమాట. సైడ్ కి షాప్స్ చూసారా ఎన్ని ఉన్నాయో. వాటిలో ఏ షాప్ లో ఆగి ఏం తీసుకున్నామన్నా కూడా చాలా చాలా రేట్స్ ఉన్నాయి. కాకపోతే పిల్లలు ఉన్నోళ్ళు కొనంది అయితే నడవదు కదా. మా లక్కీ బాబుకి అయితే ఒక ట్రాక్టర్ అయితే తీసుకున్నాము. 200 పడింది కాస్ట్. ఇక ఇప్పటికే లేట్ అవుతుందని చెప్పేసి మేమైతే ఫాస్ట్ ఫాస్ట్ గా వెళ్ళిపోయాము. అందుకని ట్రాక్టర్ కూడా వీడియో తీసి పెట్టలేదు నేను. పోచమ్మ గుడి ముందట ఇలాగా నాగేశ్వరాలయం కూడా ఉంటుంది. కానీ మేము ఎప్పుడు వెళ్ళలేదు కాబట్టి ఈసారి కూడా వెళ్ళలేదన్నమాట. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్నది పోచమ్మ గుడి. ఈ గుడిలో అయితే చాలా మంది బోనాలు తీస్తారు. ఇలాగా గొర్రె లేదా కోడిని కోసుకుంటారు. మాకు అవన్నీ ఏం లేవు కానీ మేమైతే బెల్లం శాఖ ఎప్పుడు పోయినప్పుడల్లా పోస్తామన్నమాట. బెల్లం శాఖ అంటే ఏం లేదండి, కళ్ళు పోయడం అంతే. ఇక పోచమ్మ దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయిన తర్వాత ఇలాగ ఎర్రటెండకి మేమైతే నడుచుకుంటూ భీమేశ్వరాలయంకి అయితే వెళ్తున్నాము. ఇక మా లక్కీ బాబు నడవరా అంటే నడవను మమ్మీ అనుకుంటూ నా మీదకి ఎక్కాడు. చూస్తున్నారు కదా, ఇదే భీమేశ్వరాలయం. నాకు తెలిసి వేములవాడకు వచ్చిన ప్రతి ఒక్కరు భీమేశ్వరాలయాన్ని చూసి ఉండరు. ఎందుకంటే నేనే చిన్నప్పటి నుంచి చూడలేదు. ఎప్పుడు వేములవాడ పోవడమే గానీ ఇలాగా పోచమ్మ గుడి, భీమేశ్వరాలయం కూడా ఉంటుందని నాకు తెలియదు. ఎందుకంటే నేను మ్యారేజ్ అయిన తర్వాత ఇక్కడికి ఫస్ట్ టైం వచ్చాను కాబట్టి నాకు తెలుసు. ఈ భీమేశ్వరాలయం పక్కకున్న చెట్ల మీద అయితే మొత్తం గబ్బిలాలే సౌండ్ చేసుకుంటూ చాలా చాలా గబ్బిలాలు ఉంటాయి. వెళ్ళినప్పుడైతే కంపల్సరీ విజిట్ చేయండి ఈ గుడిని. ఇక వేములవాడ రాజన్న దేవుణ్ణి మనస్ఫూర్తిగా మొక్కుకొని మేమైతే ఇంటికెళ్ళాము. ఇంటికెళ్ళిన తర్వాత ఇంకో ఫంక్షన్ కూడా ఉంది ఫ్రెండ్స్. అదేంటంటే మా చిన్న బాబుకి చెవులు కుట్టించడము. అదేంటి బాయ్స్ కి కూడా చెవులు కుడతారా అని ఆశ్చర్యపోవచ్చు. నేను కూడా అలాగే ఆశ్చర్యపోయాను ఫస్ట్. అదేంటంటే మా అత్తగారికి ఫస్ట్ నుంచి ఉందన్నమాట. అలాగా బాయ్స్ అయినా కూడా చెవులు కుట్టించి తీసేస్తారు. అంటే వారం లోపైన వాళ్ళ ఇష్టం అన్నట్టుగా 3 మంత్స్ లోపో లేకపోతే వారం లోపో తీసేసుకుంటారు. మేము కూడా బాగా రోజులు ఉంచలేము, వారం లోపే మళ్ళీ కట్ చేపిచ్చేసాము. వింటున్నారు కదా, నా బాబు అయితే ఎంత ఏడుస్తున్నాడో. వాడు ఏడుపు చూసి నాకు కూడా చాలా ఏడుపు వచ్చింది. మా లక్కీ బాబు కూడా ఇలాగే 9 మంత్స్ పడ్డ తర్వాతనే పుట్టు వెంట్రుకలు తీసాము, ప్లస్ చెవులు కూడా కుట్టించాము అదే రోజు. ఇక 9 మంత్స్ పడ్డ తర్వాతనే మేమైతే ధర్మపురి గంగకైతే వెళ్ళి తెప్ప కూడా తీసాము. మా చిన్న బాబుది కూడా తెప్పే తీసాము. అది కూడా వీడియో పెడతాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.